ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో నిన్నటి రోజున స్వామి శరణానందను శాలకు పంపిస్తారు బాబావారు రాధాకృష్ణాయి దగ్గరికి. అక్కడ రాధాకృష్ణాయి చక్కని ధ్యానంలో తను నిమగ్నమయ్యి ఉంటుంది. ఇంకా ఆమెను చూడగానే శరణానందకు ఒక దుర్గాదేవిలా, దశభుజాలు కలిగిన దుర్గాదేవిలా, ప్రసన్నంగా ఉన్న లలితా త్రిపుర సుందరిలా, ఒక జగన్మాతలా తనకి కనిపిస్తుంది. ఇక ఈరోజు జగన్మాత, నీకు శతకోటి నమస్కారాలు. నేనే బాల్యం నుండి సోమనాథుని పూజలో మనస వాచ కర్మణ నిమగ్నమై ఉన్నవాడనే అయితే నీవు సాక్షాత్తు ఆ జగన్మాతృ రూపిణిగానే నా హృదయ పీఠంపై నిలిచిపో అనుకుంటూ భక్తి భావతన్మయత్వంతో చేతులు జోడించాడు. వామన్రావు నిమిషాలే గడిచాయో గంటలే గడిచాయో ఆ ఇద్దరికీ తెలీదు. ఆమె కళ్ళు తెరిచింది మెల్లగా. దివ్య లోకాల నుండి దిగివచ్చినట్లు ఇహ ప్రపంచంలోనికి వచ్చింది. ఎదురుగా తనకో దైవానికో భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తున్న వామన్రావు పటేల్ అనే సుకుమార సుందర యువకుడిని చూసింది. తనకంటే బహుశా 5-6 చిన్నవాడు అంతే. కానీ ఆ యువకుని బుగ్గలు పాలుగారుతూ 5-6 బాలునిలా ఉన్నాడు. ఆమెలో మాతృ మమత పొంగులు వారింది. గుండె నిండుగా మాతృవాత్సల్యం పొంగులు వారింది. వామన్రావు, నాయనా అంది. త్రుళ్ళిపడ్డాడు వామన్రావు. ఆ పిలుపు అచ్చు తన తల్లి పిలిచినట్టే ఉంది. కళ్ళు తెరిచి కళ్ళెదుట అమ్మలా సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరిలా కనిపిస్తున్న ఆమెకేసి చూశాడు. నిన్న సాయంత్రం బాబా వద్దకు వచ్చావు కదా, దీక్షిత్వాడాలో బస్ చేశావు కదా, శాలకు వెళ్ళమని బాబా ఆదేశం అయిందట కదా. మంచిది, నీ భోజన ఏర్పాట్లు స్వయంగా నేనే చేస్తాను నాయనా. కారణం, నీవు శిష్టాచార సంపన్నుడివి. ఎలాగంటే అలా, ఎక్కడంటే అక్కడ, ఏది అంటే అది తినడానికి ఇష్టపడవు, అవునా అన్నది. ఆ మాటలు తేనె సొనల్లా కన్నతల్లి సేద తీరుస్తున్నట్లున్నాయి. ఇవన్నీ నీకెలా తెలుసమ్మా అన్నాడు ఆశ్చర్యంగా. వెన్నెల త్రుళ్ళినట్లు నవ్వింది. గలగలా సెలయేరు చిరుసవ్వడి చేస్తూ మృదంగా ధ్వనులు చేస్తున్నట్లు నవ్వింది. నాకెందుకు తెలియదు నాయనా, నా దృష్టి, నా మనోవాక్కాయ కర్మలు సాయి మహారాజ్ పైనే కేంద్రీకృతమైపోయాయి. అక్కడ గాలి కదిలినా నా గుండెల్లో ఆ గాలి సవ్వడి వినిపిస్తుంది. నాకు సాయి మహారాజ్ తల్లి, తండ్రి, గురువు, దైవం, భర్త, హర్త కూడా. ఇదేమిటిలా అంటున్నాను అనుకుంటున్నావా? నా భర్త ఎలా ఉంటాడోనని సరిగా పరిశీలించి చూడకముందే వైధవ్యం నా నెత్తిన పిడుగులా విరుచుకుపడింది. నా తల్లి, తండ్రి ఎలా ఉంటారో తెలియని వయసులోనే వాళ్ళు వెళ్ళిపోయారు. తెలిసినది తాత ఒక్కడు, మనసుకు తెలిసినది నా రాధాకృష్ణుడు, పండరీనాథుడొక్కడు. ఆ రూపాన్నే సాయి మహారాజులో చూశాను. పండరీనాథుడొక్కడు, ఆ రూపాన్నే సాయి మహారాజులో చూశాను, నేను చూస్తున్నాను. హర్త కూడా ఆయనే. నన్ను భరించి నాలోని లోపాలను సరిదిద్దే గురువు, దైవం, భర్త ఆయనే. చివరిలో నేనెలా మరణించాలో, ఎప్పుడు మరణించాలో కూడా ఆదేశించబోయేది ఆయనే. అంచేత ద్వారకామాయిలో ఏం జరిగినా జరగబోతున్నా రాధాకృష్ణ అయ్యకి తెలుస్తుంది సుమా. అదే ధ్యానం, అదే ధ్యేయం, అదే యోగం. కనుక షిరిడీ ప్రవేశించే ప్రతి వ్యక్తి బాబా ఆదేశంతో నా వద్దకు రావడం ఈ 4 సంవత్సరాలలో విధిగా జరుగుతున్న ప్రక్రియ. నీవు నిన్న వచ్చి బాబా దర్శనం చేసుకున్న విషయం, నిన్ను శాలకు వెళ్లమన్న విషయం నాకు అబ్దుల్లా వచ్చి చెప్పాడు నిన్న రాత్రి. అబ్దుల్లా తెలుసుగా, సాయి మహారాజ్ వద్ద నమ్మకంగా సేవ చేస్తుంటాడు అన్నది రాధాకృష్ణ అయ్యి. అలాగే అమ్మా అన్నాడు వామన్రావు పటేల్. మొదటి పాఠం ఏదో తనకు స్పష్టంగా బోధపడినట్లు అనిపించింది శాలలో. నన్నొక్కసారి కొడతారు రాళ్లతో సాయి మహారాజు. రాళ్లు నా పైకి విసిరి తరిమి తిడుతుంటారు. రావద్దంటూ చెడ్డ తిట్లు. అవి ఇంకా నీవు వినలేదులే. ఇక ముందు షిరిడీలో ఉంటే వింటావులే. స్త్రీలు ఎవరూ వినకూడని గ్రామ్య భాషలోని తిట్లు తిడతారు. నేను చలించను, బెదిరిపోను, భయపడను, పారిపోను. నా బంధుకోటిని, నా స్నేహితురాళ్లను, చివరకు నా పండరీనాథుని కూడా వదిలి సాయి మహారాజు శరణ పొందాను నాయనా. ఆ 5.5 అడుగుల పొడవు ఫకీరులో నిక్షిప్తమై ఉన్న అనంత విశ్వశక్తి స్వరూపాన్ని దర్శించాను. ఆ నీలి కళ్ల లోతులలో దాగి ఉన్న
ఆగామి దేశ చరిత్ర, స్వాతంత్ర పోరాటం, స్వాతంత్ర సముపార్జన, అందుకు ఒక యోగిగా శివాజీ మహారాజ్ సద్గురు సమర్థ రామదాసు స్వామిలా తన వంతు కృషిని మానవాకృతిలో దాచి ఉంచి కొద్దిమంది తప్ప మరెవరూ అర్థం చేసుకోలేని విధంగా పరోక్ష సహకారం, స్వాతంత్రం, సమరయోధులకు అందిస్తున్న స్ఫూర్తిదాయక మూర్తి, ఒక మానవ కళ్యాణమూర్తిని చూశాను. ఆయన పాదాల వద్ద ఆత్మార్పణ చేసుకున్నాను. అందుకే ఆయన నా గురువు, దైవం, తల్లి, తండ్రి, భర్త, సంహర్త అని కూడా ధైర్యంగా చెబుతున్నాను. ఆయన తిట్టని, కొట్టని, అవమానించని, చివరకు చంపని, నేను ఆయన పట్ల నాకు ఏర్పడిన మహోన్నత భావాన్ని మరల నేను అచంచలంగా మరింత దృఢంగా అనుసరిస్తాను. నేను ఆయన పాదధూళిని. శాలలో నన్నుంచారు. ఈ శాలకు నీలాంటి యువకులను, సాఠేలాంటి పెద్ద మనుషులను మరెందరినో పంపుతున్నారు కావాలనే. ఎందుకు? ఎందరో వచ్చారు, వస్తున్నారు, వెళుతున్నారు. నా నిగ్రహం పరీక్షించేందుకు, వారి నిగ్రహం పరీక్షించేందుకు. బాబా అలా కఠిన పరీక్షలు పెడుతున్నారు. కానీ సాయి మహారాజ్కు తెలుసు, నా ఈ శరీరం, సౌందర్యం, మనసు అన్నీ ఆ స్వామి పాదాల వద్ద కర్పూర కళికలుగా వెలిగించానని, ఇవన్నీ ఆ స్వామి సేవకే అంకితమని. అయితే ఒరుపు వేసేందుకు నన్ను ఒక సాధనంగా చేసుకున్నారు సాయి మహారాజ్. ఇది గురువుగా నన్ను ఆయన పరీక్షించే విధానం, కఠిన పరీక్ష. ఒకసారి ఏమైందో తెలుసా వామన్? ఆమె ఆగింది. ఆ వాక్ప్రువాహ మాధురి సంస్కార విహీనులకైతే ఒకానొక అతివాగుడుగా వినిపించేదేమో. కానీ వామనరావుకి మాత్రం ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత యొక్క వాగ్రూపం, వైఖరి రూపం పరాపశ్యంతితో కలిసి గోచరమవుతోంది. సింహవాహనారూఢయ్యై తన అపార మాతృవాత్సల్యంతో ఒకానొక భక్తునికి తానే స్వయంగా గురుబోధ చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఆ చిన్న ఇంట్లో ఒకానొక పవిత్ర గుహాలయంలో ప్రతిధ్వనిలా వినిపిస్తోంది. నేను ధ్యాన నిమగ్నురాలనే ఉన్నాను. నువ్వు ఇందాక వచ్చినట్లే సాఠే వచ్చి కూర్చున్నాడు. సాయి మహారాజ్ పంపారట. సాఠే నీలాంటి యువకుడేమీ కాదు. ఒక భార్య చనిపోతే మరలా వివాహం చేసుకున్న 50 ఏళ్ల వయసున్న వ్యక్తి, పెద్ద ఉద్యోగి, పెద్ద చదువు ఉన్నవాడు. సాయి మహారాజ్ వద్ద ఎంతో కాలం ఉన్నవాడు కూడా. నాకేమిటో ధ్యానంలో సమాధి స్థితి రాకపోగా ఒకానొక కలవరం కలగసాగింది. శరీరమంతా తేళ్లు, జెర్రుళ్ళు, గొంగళి పురుగులు పాకుతున్నట్లుగా కంపరంగా ఉన్నది. ధ్యానంలో దైవం గాక సాఠే చూపులు నా శరీరమంతా సూదుల్లా గుచ్చుకుంటున్న అనుభూతి కలిగింది. ధ్యానం చెదిరి కళ్ళు తెరిచాను. సాఠే నా వైపు అడుగు వేస్తున్నాడు. అతడి చూపులు నిండుగా కామం తొణికిసలాడుతోంది. ఎవరూ లేని సాయం సమయం. అంత క్రితం తీసి ఉంచిన తలుపు బహుశా సాఠేనే వేసినట్టుంది. హఠాత్తుగా నివ్వెరపోయాను. ఈ వ్యక్తి కేవలం నా శరీర సౌందర్యమే చూశాడా ఇన్నాళ్ళు? అవురా, ఎన్ని మార్లు కన్నతల్లిలా భోజనం పెట్టాను, ఎన్ని మార్లు సాయి మహారాజు సంస్థానాభివృద్ధి కోసం చర్చించాను, ఎన్ని మార్లు లెండి తోటను అందంగా తీర్చిదిద్దే పథకాలు చెప్పాను. కన్నతల్లి అనే దృష్టి అతగాడెందుకు కలగలేదు నా పట్ల? అది నా ఈ శరీరానికి దైవం ఇచ్చిన ఈ పాపిష్టి సౌందర్యం వల్ల కావచ్చు. నా మీద నాకు జుగుప్స కలిగింది. ఆ సమయంలో సాయి మహారాజు ద్వారకామాయలో కూర్చుని ఉంటారు. భక్తులతో ఈ సాఠే ఈ సమయంలో ఇలాంటి దుష్ట ఆలోచనలతో ఉన్నాడు. నాకు రక్షణ ఏమిటి? నేను అరచి గోల చేశాననుకో, ఎదురు తిరిగి ఆవిడ లేనిపోని నింద వేసింది. నా వయస్సు ఏమిటి? నా పెద్ద మనిషి తనమేమిటి? నా వ్యక్తిత్వం ఏమిటి? నన్నిలా అల్లరి పెట్టింది తరుణ విధవ అని నాకే అవమానం కలిగే ప్రచారం చేయవచ్చు. అతడి మాటలు అందరూ నమ్ముతారు. కారణం, అతడు పురుషుడు, పెద్ద హోదాగల ఉద్యోగి, సాయి మహారాజ్కు శిష్యుడు. సాఠేవాడ నిర్మించాడు. ఎలా? మనసులోనే సాయి మహారాజ్ అంటూ వెర్రి కేక పెట్టాను. ఆ పిలుపు ద్వారకామాయిలోని నా సాయి మహారాజ్ హృదయానికి వినిపించి తీరాలి. మరి నా ఆర్తి అలాంటిది. మరుక్షణంలో నా కళ్లకు సాఠేను ఎవరో వెనకాల నుంచి గుంజినట్లుగా అయింది. సాఠే వెనకాడుగు వేశాడు. భయంతో వెనుతిరిగి చూశాడు. నాకు ఆ తలుపు వద్ద సాయి మహారాజ్ ఉగ్రులై సాఠే వైపు చూస్తూ చూపుడు వ్రేలుతో బెదిరిస్తూ, నీకిక్కడేం పని? పద బయటకు నడు, మూర్ఖుడా! ఇదా నీవు శాలలో నేర్చుకోదలిచిన పాఠం? శాల అంటే నీ దృష్టిలో ఇంతటి అపవిత్రమైనదా అని తిడుతూ తలుపు తీసి నెట్టినట్లు కనిపించారు.
నాకు సాయి మహారాజ్ తరచూ చెబుతుండే కబీర్ దోహా ఒకటి గుర్తుకొచ్చింది ఆ సమయంలో. గురు కుమార్ శిష్య కుంభ్ హై గడ్ గడ్ కాటై ఖోట్ అంతర్హత్ నహ సహారాదై బాహర్ బాహై చోటు. దీనికి అర్థం సద్గురువు కుమ్మరి, శిష్యుడు పచ్చికుండ. పచ్చికుండను ఆమంలో పెట్టి కాల్చడానికి ముందు కుమ్మరి ఆ కుండను జాగ్రత్తగా చెక్కతో తడుతూ కొడుతూ తిప్పుతూ మంచి ఆకారంలోనికి మలుస్తాడు. సరిగ్గా అలాగే సద్గురువు శిష్యుడనే పచ్చికుండకు చక్కగా మలచటానికి గాను తన ఎడమ చేయిని కుండ లోపల కుండ పగిలిపోకుండా గట్టి ఊతంగా సాయంగా నిలిపి కుండ బయట చెక్కతో తడుతుంటాడు. నిజానికి ఆ కుమ్మరి యొక్క ఎడమ చేయి కుండకు దెబ్బ తగలకుండా కాపాడుతూ ఉంటుంది. అలాగే సద్గురువు తన శిష్యుని చక్కగా తీర్చిదిద్దటానికి కొడతాడు, తిడతాడు. కానీ తన మనసు అనే ఊతం ఆశీర్వాదం నిరంతరం ఇస్తూ ఆ శిష్యునికి సర్వ కఠిన పరీక్షలు తట్టుకొని నిలిచే శక్తి ఇస్తాడు. బయటి దెబ్బలు ప్రపంచానికి కనిపిస్తాయే తప్ప లోపలి చేతి ఆసరా ప్రజలు గుర్తించలేరు. నా విషయంలో సాయి మహారాజ్ ఇదే పద్ధతి అవలంబించి ఉన్నారనిపించింది ఎన్నో మార్లు. నేను ఈ సమయంలో ఉన్న స్థితిలో కూడా సాయి మహారాజ్ నన్ను కాపాడటానికి పరిగెత్తుకు వచ్చారా, లేక ఇది కేవలం నా భ్రమ? సాయి మహారాజ్ నా మొరాలించి ప్రత్యక్షమయ్యారా అని తర్కించుకుంటున్నంత సేపటిలోనే సాఠే గద్గద స్వరంతో, సాయి క్షమించండి, మీ పాదాల మీద ఆన, మరెప్పుడూ ఇలా అనుచితంగా ప్రవర్తించను. ఆమెను కన్నతల్లిలా గౌరవిస్తాను. ఈ నా దుష్ట భావాన్ని అరికట్టి సమయానికి మీరొచ్చి నా తప్పు నాకు తెలిసేలా దండించారు. చాలు చాలు, మరెప్పుడు ఇలా ప్రవర్తించను ఎవరితోనూ అంటూ తీసి ఉన్న తలుపు దాటి బయటకు వెళ్ళాడు. సాయి మహారాజ్ నా వైపు దయాపూరిత దృష్టి ప్రసరిస్తూ అభయహస్తం ఊపి అదృశ్యమైపోయినారు. ఇది భ్రమ, భ్రాంత, కళ, నిజమా? రాధాకృష్ణాయి, మాయిజీ ఎవరిదో పిలుపు. బాగోజీ నిల్చుని ఉన్నాడక్కడ. సాయి మహారాజ్ ద్వారకామాయిలో ఉన్నారా అన్నాను. 1 గంట నుండి భక్త బృందం అద్భుతంగా కీర్తనలు పాడుతున్నారమ్మా. సాయిబాబా వారి కీర్తనలు మెచ్చుకుని భారీగా దక్షిణ కూడా ఇచ్చారు. రేపు ఉదయం సాటే గారితో మీరు ఏమి మాట్లాడదలిచారో అన్నీ వివరంగా చెప్పమన్నారు సాయి. నన్ను మీ వద్దకు పంపారు అన్నాడు. అంటే సాయి మహారాజ్ ద్వారకామాయిలోనే ఉన్నారు. నాకు అవమానం, అల్లరి జరగకుండా తాను సర్వవ్యాపినని రుజువు చేసుకుంటూ నా తల్లి, తండ్రి, గురువు, దైవం, భర్త, సంహర్త తానేనని నా మనసుకు తెలిసేలా ఇక్కడ ప్రత్యక్షమై సాఠేను మందలించి తరిమి వేశారన్నమాట. ఆహా సాయి, ఏమి నీలీలా, ఏమి నాపై వాత్సల్య కృప! ఇది చాలు నా జీవితానికి. ఈ పరోక్ష కరుణ, నీ సమీక్ష చాలు. వామన్, అలాంటి పరమగురువు తిడితేనేం, కొడితేనేమి, రాళ్ళు రువ్వితేనేమి, అవమానిస్తేనేమి, చంపితేనేమి, వారి సేవలో, వారి పాదధూళిలో పరమపదించి నా గురుభక్తిని రుజువు చేసుకుని మోక్షమార్గం చేరలేనా? ఈ శరీరం, ఈ సౌందర్యం, ఈ యవ్వనం, ఈ దిక్కులేని ఒంటరి జీవితం అన్నీ సాయి మహారాజు చరణాల సేవకే అంకితం చేసిన నాకు ఆయన తిట్లు దీవెనలే, ఆయన రాళ్ల దెబ్బలు పరోక్ష గురుబోధలే, ఆయన చేసే అవమానం సన్మానమే. మొండిదానిలా నేను చేస్తాను సేవ, అదే దైవం భక్తునికి పెట్టే పరీక్ష సుమా. ఈ పరీక్షలో నిలబడగలిగితే మోక్షం కరతలామలకం అవుతుంది. నిలబడలేకపోతేనే పతనమై యోగ భ్రష్టులమవుతాం సుమా. పరమగురువు ఇలాగే పరీక్షించాలి. దేహాభిమానం, ఆత్మాభిమానం మాయం అయిపోయేలా అవమానమనే కఠిన పరీక్షలతో పరీక్షించాలి. అదే చేస్తున్నారు సాయి నాకు. మరునాడు సాటే వచ్చాడు, ఎప్పటిలా, నా బిడ్డలా. ఆశ్చర్యంగా ఉంది వామన్. స్త్రీ హృదయంలో ఎన్నో అరలు పొరలు ఉంటాయి నాయనా. అది ఒక స్త్రీ ప్రాణికే సుమా. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలు. శరీరంలో కనిపించనివి, మనస్సుకే సంబంధించినవి. స్త్రీ ప్రాణికవి గర్భకోశంతో పరోక్షంగా అనుసంధానించబడి ఉంటాయి. నాయనా, ఈ కోశాలన్నిటిలో స్త్రీకి ప్రత్యేకంగా మాతృత్వ భావన నిండి నిబిడీకృతమై ఉంటుంది. మరి ఈరోజు విన్నారు కదండి రాధాకృష్ణ మాయిని బాబావారు ఎలా రక్షించారో. తన సాటే నుంచి అంతా కూడా వామనికి చెప్తూ ఉంది.
ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.